అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మూగజీవి. ఈ కథను రచించిన వారు ఉదయ్ బాబు గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఎవరో తన భుజం మీద చెయ్యి వేసినట్టు అయ్యి తన జన్మభూమి నవాబుపాలెం స్టేషన్లో చేతిలో ఉన్న వార్తాపత్రికలో ప్రచురింపబడిన తన కథ మూగజీవిని చదువుకుంటున్న రామకృష్ణ ఉలిక్కిపడి చూశాడు తల తిప్పి. తను కూర్చుంటున్న సిమెంట్ బెంచీ మీద కూర్చుని తనకేసి జాలిగా చూస్తూ చెయ్యి వేసింది ఎవరో కాదు, పండుకోతి. కెవ్వున అరవబోయి ఆపుకున్నాడు. అది జాలిగా చూస్తూ చెయ్యి చాచింది. అర్థం కాలేదు అతనికి. తెలియని కంగారు గుండెల్లో మొదలయ్యి చర్మంపై చిరు చెమటల రూపంలో ప్రత్యక్షమైంది. తన దగ్గర ఏనాడు పండుకోతిని చూసి ఎరగడు తను. పండుకోతికి కోపం వస్తే పీకేస్తుందని, కరిస్తే మందు లేదని, కరవబడిన వాడు పండుకోతి చేష్టలు చేసి మరణిస్తాడని చెబుతుండేది బామ్మ. అతని కంగారు చూసి అర్థమైన దానిని అలా బెంచి చివరి వరకు వెళ్ళి వెనక్కి తిరిగి రామకృష్ణ కేసి చూసి మళ్ళీ చెయ్యి చేసింది. ఆకలేస్తుందేమో, తన దగ్గర ఏమీ లేవే, తమ ఊరు పల్లెటూరు, అక్కడ ప్యాసింజర్ రైళ్లు తప్ప మరేమీ ఆగవు. పోనీ అరటిపండైనా కొనిపెడతామంటే కనుచూపు మేరలో పచ్చని పొలాలు, మధ్యలో అనకొండ లాంటి నల్లటి తారు రోడ్డు, మళ్ళీ పచ్చని పొలాలు తప్ప ఏమీ లేవు. చుట్టి చూసిన రామకృష్ణ మళ్ళీ పండుకోతి కేసి చూశాడు. ఊహూయ్! అది అక్కడ ప్లాట్ఫామ్ అనబడే ఎర్ర కంకర రోడ్డు మీద కొత్తగా కట్టిన సిమెంట్ చేసిన కుళాయి దగ్గరకు వెళ్ళి ఒక్క గెంతులో పైకెక్కి కుళాయి పిడిని పట్టుకుని తిప్పసాగింది. అది ప్రారంభిస్తే కదా నీరు రావడానికి మళ్ళీ తిరిగి వచ్చి సిమెంట్ బెంచ్ మీదకు వచ్చింది. ఆ అదునులో లేచి వెళ్ళబోయిన రామకృష్ణ మళ్ళీ బెంచ్ కూలబడ్డాడు. మళ్ళీ చెయ్యి చాచింది పండుకోతి. ఏం చేస్తే బాగుంటుందబ్బా అనుకుంటూ గుండెలు తడుముకుంటున్న అతని చెయ్యి తగిలి జేబులోని చిల్లర గలగలమంది. రూపాయి బిళ్ళ తీసి దానికి ఇవ్వబోయి భయపడి బెంచీ మీద ఉంచాడు రామకృష్ణ. అది వచ్చి రూపాయి బిళ్ళని అటూ ఇటూ తిప్పి చూసి సలాం పెట్టింది. అదేదో శిక్షణ పొందిన పెంపుడు కోతి తప్పించుకుని వచ్చిందన్నమాట అనుకుంటూ ఆసక్తిగా దాని చేష్టలు పరికించబోతుండగానే దూరం నుండి వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇవ్వక కాబోలు హఠాత్తుగా మెల్లగా ఆగింది. అంతే, పండుకోతి ఒక్క ఉదుటన ఎదురుగా ఆగిన కంపార్ట్మెంట్లోకి ప్రవేశించింది. ఆడవాళ్ళు భయపడిన మగవాళ్ళు ధైర్యం చెప్పడంతో తమ ముందు చెయ్యి చాచి పండుకోతికి తమకు తోచిన తల ఒక నాణ్యం ఇవ్వసాగారు ప్రయాణికులు. చేతిలో పడిన ప్రతి నాణ్యం తీసుకుని రైలు దిగి సిమెంట్ బెంచీ మీద పెట్టి తిరిగి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాగసాగింది పండుకోతి. రామకృష్ణకు జాలి వేసింది. జేబులోంచి రుమాలు తీసి దానికి అందించాడు. ఆ కోతి తనదనుకున్నారేమో అని మనసులో అనుకుంటూ ఉండగానే దుఃఖలా ఉన్నాడు. పైకి చదువుకున్నవాడిలా కనిపిస్తున్నాడు. తన కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఆ నోరు లేని జీవి చేత ఎలా పని చేయిస్తున్నాడో చూడండి. మంగతాయారు అన్న పేరుకు తగ్గట్టుగా ఉన్న ఆవిడ ఇనుప కంఠంతో అన్నడం వింటూనే రామకృష్ణ విస్తుపోయాడు. అయినా ఒక మూగజీవి తన జీవనం కోసం చేస్తున్న ఆ ప్రయత్నం చూస్తున్న వారంతా తమకు తోచిన సాయం చేయసాగారు. ఒకతను చేతిలోంచి రుమాలు తీసుకుని ఖాళీగా ఉన్న చోట పరిచాడు. కోతి అందరినీ జాలిగా చూస్తూ చెయ్యి చాసి తీసుకుంటున్న నాణాలు తెచ్చి రుమాల్లో వేయసాగింది. చూస్తూ ఉండగానే సుమారు ఒక నిండు ముత్తైదువైన ఒక్కసారిగా 5-6 శ్రావణమాసపు పేరంటాలకు వెళ్ళి పుచ్చుకున్న శనగలు, వాయనాల మూటలు బరువుగా తయారైంది. దానికి కాపలా కాస్తున్న వ్యక్తి రుమాలు 4 కొసలు చేర్చి మూట కట్టాడు. కోతి తన పని పూర్తి అయినట్లుగా మూట పక్కనే కూర్చుని చుట్టూ కలయి చూసింది. దాని చూపు ఒక బుట్టలో ఉన్న పెద్ద వాటర్ బాటిల్ మీద పడింది. అంతే, ఒక్క గెంతు గెంతి ఆ సీసాను తీసుకుని గుండెలకు పట్టుకుని ఆ చేతితో మూటను తీసుకుని రైలు దిగి నడుచుకుంటూ సిమెంట్ బెంచీ మీదకు వచ్చేసింది. మూట రామకృష్ణ చేతిలో ఉంచింది. రామకృష్ణ మూట విప్పి బెంచి మీద ఉన్న చిల్లర కూడా అందులో వేసి మూట కట్టాడు. అందరి చూపు కోటి వైపు, రామకృష్ణ వైపు ఉన్న సిగ్నల్ ఇవ్వడంతో రైలు కదిలిపోయినా వారిద్దరూ కనుమరుగు అయినంత వరకు చూస్తూనే ఉన్నారు. కోతి తన చేతిలోని సీసా రామకృష్ణకు అందించింది. దానికి దాహం వేసింది అనుకుని మూత తీయబోయాడు. బెంచీ మీద ఆ చివరి వరకు వెళ్ళి అది రామకృష్ణ చేస్తున్న పని తనకు ఇష్టం లేనట్లుగా గుర్రు పెట్టింది. రామకృష్ణకు అర్థమైంది.
వెంటనే సీసా మూత పెట్టేశాడు. కోతి మూటను తీసుకుని అతనికి మార్గం చూపినట్లుగా పట్టాలను అనుకుని ఉన్న పొలం గట్ల వైపు దారి తీసింది. రామకృష్ణకు ముందు అర్థం కాలేదు. అది ఆగి వెనక్కి చూసింది. రామకృష్ణ లేచి వాటర్ బాటిల్ తీసుకుని పట్టాలు దాటి చేతిలో ఉన్న పుస్తకాన్ని చుట్టి పట్టుకుని గట్ల మీద నడవడం మొదలుపెట్టాడు, కోతిని అనుసరిస్తూ. అతనికి చాలా ఉత్సుకతగా ఉంది. అది ఇంకా ఏం చేస్తుందో చూడాలని. పచ్చని పొలాల మధ్య నుంచి సాయం సంధ్యావేళ చల్లని స్వచ్ఛమైన గాలి, ఊపిరి ఇంకా ఎంత బాగా తీసుకోవాలా అనిపించే వీస్తుంటే నడుస్తున్న రామకృష్ణకి ఒక్క క్షణం బాల్యం గుర్తుకు వచ్చింది. హైదరాబాద్ ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న తాను సంక్రాంతి పండుగకు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. హైదరాబాద్లో ఏ పార్కు వెళ్ళానో తప్ప ఎక్కడ పచ్చదనం అనేది కనిపించదు. దూరం మేఘాల మధ్య నుంచి సూర్యుడు మైక్రోస్కోప్లో చూస్తున్న కమలాఫలంలా పశ్చిమానికి దిగుతున్నాడు. గొప్ప దూరడంతో ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ. గట్ల మీద ఒక క్షణం ఆగి చూశాడు. కోతి ఎక్కడా కనిపించలేదు. ఇదేమిటి, నిజంగా తాను పరిశీలించడానికి వచ్చిన భగవంతుడా అనుకుంటూ ముందుకు నడుస్తూ మరో 5 నిమిషాల తరువాత నల్లటి రోడ్డు మీదకు రాబోతూ అక్కడ దృశ్యం చూసి మన్రాట్ పడిపోయాడు. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహం కింద కొంతమేర సిమెంటు చేయబడి ఉంది. రోజు కడిగి శుభ్రం చేసి ముగ్గు పెడుతున్నట్టుగా తామరాకు ముగ్గు వేసి ఉంది. ఆ సిమెంటు చప్టా మీద ఒక 50 ఏళ్ల ముసలమ్మ నిండుగా మాసిన చిరుగుల దుప్పటి కప్పుకొని మూసిన కన్ను తెరవకుండా పడి ఉంది. ఆ ముసలమ్మ ముఖం ముందు తాను తెచ్చిన మూట కనబడేలా ఉంచి ఆమెను పొత్తిళ్లలో బిడ్డలా కౌలిగించుకుని కళ్ళు మూసుకుని పడుకుంది కోతి. రామకృష్ణ వచ్చిన అలికిడికి తలెత్తి చూసి దాన్ని కన్నీళ్ళలోంచి కన్నీళ్లు జారి దాని రొమాల మీద మంచు బిందువులా మెరుస్తున్నాయి. రామకృష్ణలో నిజమైన చైతన్యం అప్పుడు వచ్చింది. ఇంతసేపు అది చేసింది తన జాతి చేష్టలే అనుకున్నాడు. అతను నోరులేని మూగజీవిని ఇంతసేపు తాపత్రపడింది తన యజమాని కోసం. తనను ఎన్నోసార్లు అందరికీ సలాం చేయమని ఆజ్ఞాపించి చెయ్యకపోతే చింతబరికెతో యజమాని బాధిన దానిని కక్షగా మలుచుకుని రాక్షత్వంతో ప్రవర్తించే మానవ నైజం ఆ మూగజీవి లేకపోవడమే రామకృష్ణ మనసును కలిచివేసింది. అది తన యజమానిని కౌగిలించుకుని పడుకుని ఉన్న తీరుకు అతని కళ్ళల్లో గిరుక్కుని నీళ్లు తిరిగాయి. వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఆమె ముఖం చన్నీళ్లతో 2 సార్లు కడిగాడు. ఒళ్లంతా పులకరింపించిన పవిత్ర భావంతో అతని మనసు నిండా ఉన్న వెన్నపూస లాంటి జాలి కలిగి అతనిని తరువాత పనిచేయమని ఉపదేశించింది. రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాడు. అటుగా మరో 2 నిమిషాల్లో ఆటో వచ్చింది. ఊళ్ళోకి వస్తారా బాబు అడిగాను ఆటోవాడు. అప్పటికే ఆటోలో 2 ఉన్నారు. అవునయ్యా, ఆ అవ్వ చలి జ్వరంతో వణికిపోతుంది పాపం, మా ఇంటికి తీసుకువెళ్ళాలి అన్నాడు రామకృష్ణ. ఏమనుకున్నాడో ఏమో. పదండి బాబు అంట ఆటో డ్రైవర్ అవ్వ దగ్గరికి వచ్చాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న అవ్వని జాగ్రత్తగా లేపి ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ రామకృష్ణ ఆటోలోకి చేర్చాడు డ్రైవర్ సాయంతో. తనకున్న ముందుగానే డ్రైవింగ్ సీట్లో చేరిన కోతిని చూస్తూనే చిన్నగా నవ్వాడు ఆటో డ్రైవర్. చూశారా బాబు, దాని యజమాని అంటే దానికి ఎంత విశ్వాసమో. మనుషులం మనం ఉన్నామెందుకు, దానికి ఉన్న ప్రేమ ఆవగింజలో 60వ భాగం సాటి మానవుడికి చూపించలేమన్నాడు. అవ్వని వీధి వాకిట్లో పడుకోబెట్టి తండ్రిని పిలిచాడు. రామకృష్ణ ఆయన పరిశీలించి అన్నారు, కంగారు పడవలసిన పని లేదురా బాయ్, బాగా జ్వరంగా ఉన్నట్టుండి వెళ్ళి నా కిట్ పట్రా అన్నారు ఆయన. వేడి నీళ్లు పెట్టించి అవ్వకు ఇంజెక్షన్ చేశారు. ఆమె ఆ మగతతో ఉండగానే మందు బిళ్ళ వేయించి వేడివేడి టీ తాపింపచేశారు. అంతసేపు కోతి అలాగే చూస్తూ ఉంది బాలగా. అరగంటలో ఆమె జ్వర తీవ్రత తగ్గింది. నెమ్మదిగా కళ్ళు విప్పింది అవ్వ కళ్ళు తెరవడం చూస్తూనే వీడి వాకిట్లో ఉన్న స్తంభాల చుట్టూ సంతోషంతో కేరింతలు కొట్టే పాపాయి గెంతులు అలిసిన కోతి నెమ్మదిగా ఆమె సరసాన చేరి ఆ పక్కనే ఒదిగిపోయింది. అవ్వ దానిని ప్రేమగా నిమిరింది. ఇదంతా నీ మారుతి చేసిన పనే అవ్వ. రైల్వే స్టేషన్లో ఖాళీగా నేను పుస్తకం చదువుకుంటూ ఉంటే ఏవో కోతి చేష్టలు అనుకున్నాను. నీకోసం ఎంత తాపత్రయపడిందని. ఆగి ఉన్న రైలు ఎక్కి నీకోసం అది కష్టపడి సంపాదించిన డబ్బు. రామకృష్ణ జేబురుమాలు మూటను అవ్వకి అందించాడు.
ఎలా ఉందమ్మా? రామశర్మ గారు అడిగారు. మీ దయ వల్ల బాగానే ఉంది బాబు. అయితే బాగా అనిపిస్తూ ఉంది బాబు. మరేం పర్లేదు అవ్వా. ఓ 4 రోజులు మా ఇంట్లోనే ఉండు. జ్వరం పూర్తిగా తగ్గాక వెళ్దువుగాని. నీకు ఎవరూ లేరా? అడిగాడు రామకృష్ణ. ఎందుకు లేరు బాబు? జమచెట్టి లాంటి 3 కొడుకులున్నారు. ఈ అమ్మకి ఆళ్ళకి అక్కర్లేదు. లోకంలో నా లాంటి తల్లులు ఎందరో. ఎవ్వరూ లేకపోయినా ఇదే నా పాలిట దేవుడు బాబు. అయినా మీకెందుకు బాబు శ్రమ? నేను వెళ్ళిపోతాను అంటూ లేవబోయి అంతలోనే కూలబడింది నీరసంతో. చెప్పానా నువ్వు కదలడం మంచి పని కాదు. మా ఇంట్లోనే నీకు ఏ లోటు రాదు. ఓరేయ్ రామా, అవ్వ ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ జ్వరం రావచ్చు. వస్తే మళ్ళీ ఈ టాబ్లెట్ వేసి వేడివేడిగా కాఫీ ఇవ్వండి. నేను ఊర్లోకి వెళ్ళి వస్తానని పురమాయించి ఆమెను మరోసారి హెచ్చరించి ఆయన బయటికి వెళ్ళిపోయారు. రామకృష్ణ స్నానం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. వీధి వాకిట్లో కనబడేలా హాల్లో టీవీని గుమ్మం వైపు తిప్పి తను వీడి అరుగుల మీద చతికిలబడి టీవీ చూస్తున్నాడు రామకృష్ణ. అవ్వ కూడా స్తంభానికి ఆనుకొని టీవీ చూస్తుంది. మారుతి ఆమె ఒళ్ళో కళ్ళు తెరిచి చూస్తూనే పడుకుని ఉంది. అంకుల్ అంటూ సుడిగాలిలా రాబోయే అనిల్ను చూస్తూనే ఒక్క ఉదుటున లేచి గుర్రుపెట్టింది కోపంగా మారుతి. అవ్వ కోపడడంతో చేసేది లేక తన వెనకాల దాక్కుంది. దాన్ని వదిలేస్తే అనిల్ని పీకేస్తే దానిలా ఉంది. భయపడకు అంటూ అనిల్ని దగ్గరకు లాక్కుని తన చేతుల్ని వాడి చుట్టూ చట్రంలా బిగించాడు రామకృష్ణ. అనిల్ పక్కింటి ఆంటీగారి అబ్బాయి. ఫరెక్స్ బేబీలా అందంగా బొద్దుగా ఉంటాడు. ప్రతి చిల్డ్రన్ షోలోనూ వాడిదే ఫస్ట్ ప్రైజ్. అది ఎక్కడికి ఎలా వచ్చింది? సాయంత్రం మా ఫ్రెండ్స్ అంతా దాన్ని కట్టేసి ఏడిపిస్తుంటే చూడలేక నేనే దాని గొలుసు విప్పేశాను అన్నాడు భయంగా రామకృష్ణ. కేసి ఆ మాట పూర్తవుతూనే రామకృష్ణ వాడిని విసురుగా ఒక్క తోపు తొయ్యిబోయి ఆగిపోయాడు. ఒక విధంగా అనిల్ చేసింది ఎంత మంచి పని. వాడు గొలుసు విప్పితే ఉండకపోతే మారుతి రైల్వే స్టేషన్కు వచ్చి తనకు తటాస్త పడేది కాదు. తనకు అవ్వను రక్షించే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఒక మంచి పని తను చేయడం ఎదుటి వాళ్లకు మరో మంచి పని చేసే అవకాశం కలగడం ఈ పల్లెటూరులోనే సాధ్యమేమో. హైదరాబాద్ లాంటి చోట్ల అయితే ఒకరినొకరు పట్టించుకునే అవకాశమే లేదు. ఎంతో తెలిసిన వారైతే తప్ప. ఒక విధంగా నగరవాసులంతా యాంత్రిక జీవనాన్ని గడిపే మూగజీవులే. అలాంటి వాతావరణంలో బతుకుతున్న తనకు ఒక మంచి పని చేసే అవకాశం పరోక్షంగా కల్పించిన అనిల్ను తన వైపు తిప్పుకుని ముద్దులతో ముంచెత్తసాగాడు రామకృష్ణ. అంకుల్ ప్రవర్తన అర్థం కాని ఆ 7 ఏళ్ల పసి వయసు అతని చేతిలో పూలమాలలా ఒదిగిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.